ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయిన న్యూ బోర్న్ జాండీస్ గురించి మాట్లాడుతాం. న్యూ బోర్న్ జాండీస్ అంటేనే పేరెంట్స్ అందరికీ ఒక పెద్ద యాంగ్షియస్ ఫీలింగ్ గానీ, ఒక భయం గానీ ఉంటుంది. ఇది న్యూ బోర్న్ జాండీస్ వచ్చే రీజన్స్ కానీ, మరియు దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయని గురించి ఈరోజు మాట్లాడతాం. న్యూ బోర్న్ జాండీస్ వచ్చే రీజన్స్‌లో ఫోర్‌మోస్ట్ రీజన్ ఏంటంటే ఫిజియోలాజికల్ జాండీస్. ఈ జాండీస్ అనేది 24-48 అవర్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఇది 5th-7th డేకి హైయెస్ట్ లెవెల్ రీచ్ అవుతుంది. బట్ ఆల్ బేబీస్ షుడ్ నాట్ బి ట్రీటెడ్. అంటే ప్రతి ఒక్కరిని బేబీస్‌ని ట్రీట్మెంట్ చేయాలనే అవసరం అయితే లేదు. సెకండ్ రీజన్ ఎందుకు జాండీస్ వస్తుందంటే బ్లడ్ గ్రూప్ మిస్ మ్యాచ్. అంటే మదర్‌కి నెగెటివ్ బ్లడ్ గ్రూప్ అండ్ బేబీ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ కానీ, లేదంటే మదర్ ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్, బేబీ ఏఆర్ బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే వాళ్ళకి జాండీస్ రిస్క్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. థర్డ్ రీజన్ ఏంటంటే మదర్ అండ్ బేబీ బ్రెస్ట్ ఫీడింగ్ ఎస్టాబ్లిష్మెంట్. అంటే బ్రెస్ట్ ఫీడింగ్ సరిగా లేకపోయినా కూడా బేబీ డీహైడ్రేషన్ వల్ల జాండీస్ లెవెల్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇంకా అదర్ రీజన్స్ లైక్ జెనెటిక్ రీజన్స్ అంటాము. బేబీకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ జాండీస్ ఎక్కువ వస్తుంది. సెప్సిస్ ఉన్నా కూడా జాండీస్ ఎక్కువ వస్తుంది. దీస్ ఆర్ ది ఫస్ట్ 3 రీజన్స్ ఏంటంటే ఫిజియోలాజికల్ జాండీస్ కానీ, మరియు బ్లడ్ గ్రూప్ మిస్ మ్యాచ్ కానీ, లేదంటే బ్రెస్ట్ ఫీడింగ్ జాండీస్ వల్ల కామన్‌గా మనం న్యూ బోర్న్ జాండీస్ అనేది కామన్‌గా చూస్తూ ఉంటాం. సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఫస్ట్ ఏంటంటే మనం ఒక గ్రాఫ్ చూసి ఈ బేబీస్‌కి ట్రీట్మెంట్ అవసరం ఉందా లేదా అనేది డిసైడ్ చేస్తాం. అంటే బేబీస్‌కి ఫస్ట్ ఒక బ్లడ్ టెస్ట్ చేస్తాము. దాన్ని బిలిరూబిన్ లెవెల్స్ అంటాం. ఆ బిలిరూబిన్ లెవెల్స్ బట్టి కొంతమందికి ట్రీట్మెంట్ అవసరం లేదు అని చెప్పి ఇంటికి పంపించేస్తూ ఉంటాం. వాళ్ళని అబ్జర్వేషన్‌లో పెట్టాలి. అంటే వాళ్ళని 2 డేస్ తర్వాత అగైన్ హాస్పిటల్‌కి రమ్మని చెప్పి ఆ లెవెల్స్ పెరుగుతున్నాయా, తగ్గుతున్నాయా అనేది మానిటర్ చేస్తూ ఉంటాం. ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఆ లెవెల్స్ కొంచెం హై లెవెల్స్‌లో ఉంటే ఆ గ్రాఫ్ ప్రకారం మనం వాళ్ళకి స్పెషల్ బ్లూ లైట్స్ అంటే ఫోటోథెరపీ లైట్స్ అంటాము. ఆ లైట్స్ అనేది కంపల్సరీ ఆ బేబీస్‌కి స్టార్ట్ చేయాలి. సో నెక్స్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వెషన్ ఏంటంటే మనం సన్‌లైట్‌లో పెట్టొచ్చా అనేది చాలా పేరెంట్స్ మనల్ని అడుగుతా ఉంటారు. సన్‌లైట్ అనేది డెఫినెట్‌లీ ఒక మార్జినల్ బెనిఫిట్ అయితే ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ రిస్క్ కూడా ఉంటుంది. సన్‌లైట్‌లో వచ్చి పెట్టినప్పుడు బేబీస్‌కి ఏమవుతాయంటే డీహైడ్రేషన్ జరగడం కానీ, సన్ బర్న్స్ రావడం కానీ చాలా కామన్‌గా చూస్తూ ఉంటాం. సో సన్‌లైట్ ఈవెన్ దో ఇట్స్ యాస్ ఎ మార్జినల్ బెనిఫిట్, బట్ అట్ ద సేమ్ టైమ్ రిస్క్ అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. సో కొంతమంది బేబీస్‌ని మనం ఇంటికి పంపిస్తున్నాం గదా! అప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా మానిటర్ చేయాలి అని ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుందనమాట. ఇంటికి వెళ్ళిన బేబీస్ దగ్గర మనము కరెక్ట్‌గా ఇవ్వాలి. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి జాండీస్ ఎక్కువ అవుతున్నాయా లేదా అనేది మనం బేబీస్ కూడా పామ్స్ అండ్ సోల్స్ అంటే ఈ కాళ్ళు చేతుల దగ్గర జాండీస్ ఉన్నాయంటే డెఫినెట్‌గా జాండీస్ లెవెల్స్ అనేది చాలా ఎక్కువ ఉందనేది ఇండికేషన్ అనమాట. అప్పుడు ఇమ్మీడియేట్‌గా డాక్టర్‌ని అప్రోచ్ అవ్వాలి. అప్పుడు దే విల్ డిసైడ్ అగైన్ వాళ్ళు బిలిరూబిన్ లెవెల్స్ చేసి డిసైడ్ చేస్తారు. బేబీకి ఫోటోథెరపీ స్టార్ట్ చేయాలా? లేదంటే సమ్ టైమ్స్ హై లెవెల్స్ ఉంటే వాళ్ళని ఎన్ఐసీయూలో కూడా పెట్టి డబుల్ లైట్స్ పెట్టడానికి స్కోప్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ వీ షుడ్ నో అబౌట్ న్యూ బోర్న్ జాండీస్. థాంక్ యూ.